హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ సాహసయాత్రికుడిని. ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇంతకు ఎక్కడికి వచ్చాను తెలుసా? చుట్టూ ఎత్తైన కొండలు, మంచి అడవి మధ్యలో, ఆ అడవి మధ్యలో ఇంకొక కొండ చూసుకొని మంచి ప్లేస్ ఏదైనా ఉందంటే ఒక పెద్ద బండ అయితే ఉంది. ఈ బండ చూసుకొని ఇక్కడైతే క్యాంపింగ్ అయితే వేసేసాము. క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉండిపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద అడవి, ఇక్కడ నుంచి ఊర్లోకి పోవాలన్నా కూడా ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ అయితే మనం డౌన్ లైన్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలన్నా కూడా 3-4 కిలోమీటర్స్కి అయితే వేరే ఊరికి వెళ్ళాలి. ఎటు చూసినా కూడా మనం ఒక 3 కిలోమీటర్స్ లోపల అడవిలో అయితే ఉన్నాము. ఇక్కడైతే నైట్ క్యాంపింగ్ చేస్తాను. ఎక్స్ప్లోరింగ్ చేసుకుంటూ చాలా బ్యూటిఫుల్గా ఉందనుకుంటున్నాను ఈ వీడియో. వెనకాల చూసారా సన్సెట్, మనకి ఇంకా పూర్తి అవ్వలేదు, సన్సెట్ పడుతూ ఉంది. ఈ సన్సెట్ పడడం వల్ల వెనకాల చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా, ఆరెంజ్ కలర్ ఆకాశంతో, పచ్చదనమైన చెట్లతో, దూరంగా ఉన్న బొలుగు కొండలతో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చామంటే ఇక్కడికి వచ్చేసరికి ఆకాశము బ్లూ కలర్లో ఇంకా అద్భుతంగా ఉంది. దాంతోపాటు పైన అయితే ఒక చంద్రుడు అయితే ఇంకా కనబడినట్టుగా చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతున్నారు. ఇటు చూస్తే బ్లూ కలర్, ఇటు చూస్తే ఆరెంజ్ కలర్ స్కై చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ ప్లేస్లోనే మనం అయితే నైట్ క్యాంపింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాము. మన వీడియోకి ఇంకా లైక్ కొట్టుకుని ఉంటే గట్టిగా ఒక లైక్ కొట్టేసేయండి. ముందుగా మన ఛానల్కి గట్టిగా ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. పూర్తి వీడియోలు చూడాలనుకుంటే పేరు కింద అయితే ఫుల్ వీడియో లింక్ అయితే ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి చూసేసేయండి. మర్చిపోవద్దండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాహసయాత్రికుడు.